ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ ఈసెట్ 2025కి సంబంధించి మే 6th మనకి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. కాబట్టి నేను కొన్ని థింగ్స్ అయితే డిస్కస్ అయితే చేయబోతున్నాను. కాబట్టి ఆ థింగ్స్ గురించి మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఉన్న వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఈసెట్ 2025 ఆల్రెడీ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయినట్టయితే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఆల్రెడీ లింక్ అయితే షేర్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ హ్యాపీ థింగ్ ఏంటంటే నేను ఏదైతే ఛానల్ స్టార్ట్ చేసి పాలిసెట్ వీడియోస్ పెట్టడం మొదలు పెట్టానో అప్పటి నుంచి మనం చూసుకున్నట్టయితే అప్పుడు పాలిసెట్ నా ద్వారా నేను ఏదైతే వీడియోస్ చెప్పి అక్కడ నుంచి జాయిన్ అయిన వాళ్ళు మేబీ ఇప్పుడు ఈసెట్ అయితే రాస్తూ ఉంటారు. ఇది కొంచెం హ్యాపీ థింగ్. అలా ఎవరైనా ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, డెఫినెట్గా నేను వాళ్ళని అయితే గుర్తుపడతాను. ఇక మరి ఈసెట్ రిలేటెడ్గా గమనించినట్టయితే మనకు మే 6th ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్ ఏంటి అన్నది గమనించినట్టయితే ఎగ్జామ్ రిలేటెడ్గా మీరు ఎంటర్ అవ్వడం ఏదైతే ఉంటుందో ఇది ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అందులో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తారు, అందులోనూ ఎక్కడ ఏం ఫాలో అవ్వాలన్నది నేను డిస్కస్ చేస్తున్నా. రిమైనింగ్ అన్ని మీకు నాకంటే బాగా తెలిసే ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే ఎంట్రీ పాయింట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడానికి మీరు వెళ్తున్నారు అంటే ఇప్పుడు నేను గమనించిన దాని ప్రకారం ఏంటి అంటే టైం అనేది ఒక కీ ఫ్యాక్టర్. రెండవది ఏంటంటే అక్కడ థింగ్స్ ఏవైతే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందో ప్రాపర్గా థింగ్స్ తీసుకెళ్ళకపోవడం అనేది కూడా చాలా వరకు నేను డ్రాబ్యాక్గా అయితే గమనించాను. మేబీ ఈ సెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ కావచ్చు, అట్ ద సేమ్ టైం మనకు దీని రిలేటెడ్గా ఏదైతే మనకు ఈ సంబంధించి హాల్ టికెట్ ఉంటుందో హాల్ టికెట్ కావచ్చు, ఏదన్నా ఒక ఐడి ప్రూఫ్ కావచ్చు, ఇవి మెయిన్గా తీసుకెళ్లడంలో చాలామంది ఫెయిల్ అవుతారు. నేనైతే కొద్ది మందిని గమనించాను. సో అందుకే అగైన్ ఇంకొకసారి రిమైండ్ అయితే చేస్తున్నాను. ఈసెట్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్, అట్ ద సేమ్ టైం ఏదైతే మనకు హాల్ టికెట్ ఉంటుంది దాంతోపాటు ఒక ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ ఇదైతే తీసుకెళ్లాల్సిందిగా నేనైతే చెప్తున్నాను. వన్స్ ఎంటర్ అయిన తర్వాత అగైన్ అది వేరే ఇష్యూ, బట్ ఎంటర్ అవ్వడానికి మాత్రం ఇవైతే డెఫినెట్గా అయితే ఉండాలి. ఇక కొన్ని స్టేషనరీ కావచ్చు, ఇవన్నీ కూడా యాజువల్ మీకు తెలిసిందే, అవి తీసుకెళ్ళండి. ఇందులో ఇంకొక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టైం. చాలామంది దీన్ని లైట్గా తీసుకుంటారు కానీ ఇది చాలా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకు అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇదివరకు పాలిసెట్ రాశారు, ఆ పాలిసెట్లో మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనకు ఆఫ్లైన్లో అయితే ఉంటుంది, ఇది ఆన్లైన్లో అయితే ఉండదు. ఈ ఓఎంఆర్ అనేది ఆఫ్లైన్లో అయితే ఉంటుంది. సో అక్కడ మనకి ఏం దొరుకుతుంది అంటే మనకు ఓఎంఆర్స్ కలెక్ట్ చేసేటప్పుడు కావచ్చు, లేదు అంటే మనకు ఒక 5 to 10 minutes బఫర్ టైం అనేది దొరుకుతుంది. సో ఇంకొంచెం ఆన్సర్స్ మనం పెట్టడానికి ఒక 10 minutes టైం అనేది దొరుకుతుంది. కానీ ఈ సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా వచ్చినట్టయితే ఇది కంప్లీట్గా మన కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే ఓవరాల్గా ఎగ్జామ్ అనేది మీరు ఆన్లైన్లో రాయటం అయితే జరుగుతుంది. ఆన్లైన్లో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత డెఫినెట్గా టైమర్ అనేది పరిగెడుతుంది. మీరు ఆపాలనుకున్నా కూడా దాన్ని ఆపలేరు. ఏదైతే మనకి ఇచ్చిన 180 minutes టైం అయితే ఉంటుందో 180 minutes అలా చిటికెలా అయిపోతుంది అనమాట టైం. సో కాబట్టి టైం అనేది చాలా కీ ఫ్యాక్టర్. ఇక్కడ మీకు ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఎగ్జామ్లో యాజువల్గా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటి రిలేటెడ్గా 100 marks వెయిటేజ్ పక్క తీసేసినట్టయితే మీకు స్పెసిఫికల్గా ఇంజనీరింగ్ పేపర్ అనేది ఉంటుంది. అందులో మీరు ఏదైతే బ్రాంచ్ తీసుకున్నారో దాన్ని బట్టి మనకు పేపర్ అనేది ఉంటుంది. అందులో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి మీరు చేయడానికి చాలా వరకు నేను గమనించింది ఏంటంటే మనకు ఇక్కడ ఏంటంటే అసలే మనకు ఆ ప్రాబ్లం తెలియదు అనుకోండి, మనం వదిలేస్తాం. అట్లనే దాని గురించి మనకు బాగా తెలుసు అనుకోండి, ఈజీగా ఇన్ టైంలో పెట్టేస్తాం. కానీ దాని గురించి కొంచెం తెలిసి కొంచెం తెలియకోకుండా ఉన్నా, లేదు అనుకంటే మనకు ఆ మోడల్ తెలిసి ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం ఉంది అనుకోండి, అలాంటి కేసెస్లో మనం టైం వేస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలానో మనం పెట్టేస్తాం, ప్రాబ్లం అయితే లేదు. బట్ కాకపోతే ఈ ఇంజనీరింగ్ సంబంధించి ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్గా అయితే ఇస్తారు. అంటే ఏంటి అంటే మనకు సేమ్ కైండ్ ఆఫ్ మనకు మెథడ్ ఒకటే ఉంటుంది, బట్ అందులో ఉన్న థింగ్స్ మనకు వేరే ఉంటాయి. దాంతోపాటు కొంచెం డిఫరెంట్గా ఇంకొంచెం ఏదో కొంచెం మ్యాజిక్ చేసినట్టు ఇంకొక డిఫరెంట్ థింగ్స్ అనేవి యాడ్ చేయడం అయితే ఉంటుంది. అలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే మనకు ఆ క్వశ్చన్ అనేది వచ్చే ఉంటుంది, మనకు ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటాం, బట్ కొంచెం థింగ్ ఏదో చేంజ్ చేయడం ద్వారా దాన్ని రిపీటెడ్గా మనం చేస్తూ అక్కడే మనకు టైం అనేది మోస్ట్ అయితే వేస్ట్ చేసేస్తాం. సో ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఈజీగా పెట్టేస్తాం, కొన్ని చోట్ల ఏంటి అంటే టైం అనేది వేస్ట్ అనేది అవుతుంది. సో అలా వేస్ట్ చేయకోకుండా డెఫినెట్గా క్లియర్ కట్గా చూసి మీకు అది వస్తుంది అంటే మీరైతే చెయ్యండి. లేదు అన్నట్టయితే డెఫినెట్గా మీరు వేరే క్వశ్చన్కి అయితే వెళ్ళిపోయేసి ఆ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ అయితే చేయండి. అలా ఓవరాల్గా మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో 200 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు అటెంప్ట్ చేసిన తర్వాత మీరు ఏవైతే అటెంప్ట్ చేయని క్వశ్చన్స్ ఉంటాయో అక్కడ మనకి క్లియర్గా రెడ్ కలర్లో అయితే చూపిస్తాయి. ఆ క్వశ్చన్కి వెళ్ళేసి అప్పుడు మీరు ఒకసారి
దాన్ని అగైన్ ప్రాక్టీస్ మీద టైం స్పెండ్ చేయడం కావచ్చు, ఇలా మీరైతే ప్లే అయితే చేయండి. అంతేగాని మనకు ఆ క్వశ్చన్ నేను ఎక్కడో చూశాను నాకు వస్తుంది ఇది అని చెప్పేసి ఒకే క్వశ్చన్ దగ్గరే మీరు రికరింగ్గా చేస్తూ 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 టైం అనేది వేస్ట్ అనేది చేసుకోకండి. ఎందుకంటే ఇదివరకు చెప్పినట్టు మనకు ఆన్లైన్లో టైం అనేది ఆగదు, బట్ ఆఫ్లైన్లో బఫర్ టైం అనేది దొరుకుతుంది కానీ ఆన్లైన్లో దొరకదు. సో ఇది నేను కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసింది. సో టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వన్స్ మీకు వస్తుంది అనిపించితే మీరు చేయండి, లేదు అది రాదు అని మీకు అనిపించింది అంటే కొంచెం ట్రై చేస్తే వస్తుంది అనిపించింది అనుకోండి, ఒక 1 మినిట్ వరకు వెయిట్ చేసి 1 మినిట్ వరకు ట్రై అనేది చేయండి. అప్పటికి మీకు రాలేదు అనుకోండి, సింపుల్గా వేరే క్వశ్చన్కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో ఒకవేళ మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినా కూడా ప్రాబ్లం అనేది లేదు కాబట్టి రిమైనింగ్ మనకు కరెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెఫినెట్గా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా టైం స్పీడ్ అవ్వడం ద్వారా మనకు నార్మల్గా వర్క్ అయ్యే బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది కూడా టైం మనకు తక్కువ అయిపోయేటప్పుడు నోన్ క్వశ్చన్స్కి కూడా మనము రాంగ్ ఆన్సర్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ ఒక రౌండ్ అయితే వెండి, దాని తర్వాత ఏవైతే ఉంటాయో రాని క్వశ్చన్స్ ఉంటాయి వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదే నేనైతే ఇస్తున్న మెయిన్ సజెషన్ అనమాట. ఎందుకు అంటే ఈసెట్కి సంబంధించి ఎలా ఉంటుంది అంటే మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే పాలిసెట్ లాగాలి అంటే వేరే ఎగ్జామ్ రాగా మీకు 1000s 10,000 50,000 ర్యాంక్స్ అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఎలా ఉంటుందంటే జస్ట్ 50 100 500 900 ఈ రేంజ్లో ర్యాంక్స్లో కూడా మనకు మీరు అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇది మెయిన్గా మీరైతే గమనించాలి. మనకు పాలిసెట్ ఎంసెట్ లాగా మనకు 10,000 20,000 వస్తే చాలు ఏదో మంచి కాలేజీలో సీట్ వస్తుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, ఒక 50 100 ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళు కావాలనుకున్న కాలేజీలో సీట్ రాని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మెయిన్గా ఈ సెట్ అదే ఒక మ్యాజిక్ అనమాట. సో మెయిన్ ఏంటంటే టైం అనేది క్లియర్గా ఫాలో అయితే అవ్వండి, అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీకు ఆన్సర్ ఒక 1 మినిట్ వెయిట్ చేయండి, ఆన్సర్ తెలుస్తుంది వస్తుంది అనిపిస్తే చేయండి, లేదంటే సింపుల్గా వేరే క్వశ్చన్కి మూవ్ అయిపోండి. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడానికి అయితే ట్రై చేయాలి. డెఫినెట్గా అటెంప్ట్ అనేది చేయాలి కూడా, అప్పుడే మీరు అనుకున్న మార్క్స్ కానీ మీరు అనుకున్న ర్యాంక్ కానీ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కేర్ఫుల్గా అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా హైలైట్ అయితే చేసి చెప్తున్నది. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి వ్లాగ్ ఛానల్ కూడా ఉంది. ఎవరన్నా సపోర్ట్ చేయాలి అనుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఈ ఛానల్ని విజిట్ అయిపోయి సపోర్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇందులో నేను ఫుడ్ వీడియోస్ వ్లాగ్స్ వీడియోస్ ఇలా అయితే చేస్తూ ఉంటాను. సో ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సపోర్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఎలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.